చెల్లి చదివి వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అపోస్తుల నాన్న. కార్యములు 10వ అధ్యాయము 33 నుంచి 48 వరకు. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తీసము ప్రకటించిన తర్వాత గలిలియా మొదలుకొని యూదయ అంతటిను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు వాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటినీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియేగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించిన దృఢ సాక్ష్యమియ వలనని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వసించిన వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందిన ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతడు బోధ విన్న వారందరి మధ్య పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదకి సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తన యొద్ద ఉండమని వారితో వేడుకొనిరి. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. రైట్ నాన్న, ఈ సమయాన్ని తమ్ముడికి రాజేష్ కి అప్పగిస్తున్నాను. రాజేష్, నా వాయిస్ క్లియర్గా ఉందండి? బాగుందా? క్లియర్ గా. రైట్. ముందుగా మరి ఇట్టి రీతిగా మనం అందరం కూడుకోవడానికి మరి ప్రభు చూపినటువంటి కృపను బట్టి మరి దేవాదేవునికి ముందుగా మనం అందరం కూడా, నేను ఒక్కడనే కదా, మీ అందరూ కూడా మీరున్న ప్రదేశాల్లోనే మీ యొక్క చేతులను ఎత్తి అందరం కూడా ఒకసారి ప్రభు నాకు మనం స్తుతులు తెలియజేసుకుందాం. మరి నేను చేసిన అపరాధం బట్టి కూడా నేను నా క్షమాపణలు దేవునికి తెలియజేస్తున్నాను. అలాగే మరి చక్కని పాటలు పాడినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. మరి వాళ్ళ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నా తరపు నుంచి కూడా ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఎ బ్లెస్డ్ న్యూ ఇయర్ అహెడ్ అండి. మరి ఈ వారపు కథలోని ప్రధాన అంశాలు చాలా వరకు కూడా లాస్ట్ 2 ఎపిసోడ్స్లోనే మనం కవర్ చేయడం జరిగింది. సో మీకు అవి గుర్తున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ గుర్తు లేని పక్షం అయితే కనుక నేను మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు రీవిజిట్ చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ బి మళ్ళీ మీరు రీవిజిట్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలాగే దానికి అదనంగా కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోబోతున్నాం. సో దానికి సంబంధించిన రిఫరెన్సెస్కి మీరు నాకు హెల్ప్ చేయాలి వాళ్ళ క్విక్గా.
కథ పరంగా అయితే ఇప్పుడు ఏదైతే మీరు చదువుకుంటా వచ్చారో దానిలోనే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ కాబట్టి కథ పరంగా నేను మిమ్మల్ని అక్కడ టచ్ చేయట్లేదు కానీ, దానిలోని కొన్ని ఉంచబడినటువంటి అంశాల విషయంగా మాత్రం నేను ఇవాళ ప్రస్తావన తీసుకొస్తాను. యాస్ ఐ సెడ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ వర్ కవర్డ్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నమాట. ఆర్ ప్రీవియస్ సెషన్స్ అన్నమాట. మరి ముందుగా 33వ వచనం నుంచి ఎందుకు మొదలుపెట్టామంటే లాస్ట్ టైం అక్కడే ఆపాము. అక్కడి నుంచి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. సో 33వ వచనానికి నేను ఒకసారి వస్తున్నాను. ఎవరన్నా ఒకసారి 33వ వచనం చదవండి. 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను. 33లో ఏమంటున్నాడంటే, వినుటకై ఇప్పుడు మేమందరము ఇక్కడ కూడి ఉన్నాము. ఎక్కడ కూడి ఉన్నాము? దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అంటున్నాడు. అప్పుడు ఆ మాట అనంగానే పేతురు నోరు తెరిచి ఇలా చెప్తున్నాడంట. 34వ వచనం చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దీన్ని ప్రతి మనం జనములో అక్కడ వరకు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించుచున్నానన్నప్పుడు ఆయన అంటే ఆబ్వియస్లీ 35th కూడా మనం చదువుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ వర్స్‌కి బ్రాడర్ మీనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి పేతురు గారికి ఇంకొక డైమెన్షన్‌లో కనపడబోతా ఉందన్నమాట. కాబట్టి ఆ వర్స్‌ని మీరు జస్ట్ అలా రౌండ్ అప్ చేసుకోండి లేదా హైలైట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 35, 36 చదవండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇక్కడ వరకు. సో 34 నుంచి 36 వరకు లేకపోతే ఆ ముందంతా కూడా యాక్చువల్లీ కంటిన్యూషనే. కానీ నేను ఎందుకు 34ని సెపరేట్ చేశానంటే ఎట్ ది ఎండ్ ఇందాక చెప్పినట్టు పేతురు గారికి ఇంకొక రకమైనటువంటి రివల్యూషన్ కూడా రాబోతా ఉండేది. సో ఆయన స్టార్టింగ్ ఏం చేస్తున్నాడంటే దేవుడు పక్షపాతి కాడని నాకు అర్థమైంది. ఏమని? ఏ జనంలో నుంచి అయినా లేకపోతే ప్రతి జనంలోంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రేస్, ఎథ్నిసిటీ, వాట్ ఎవర్ ఆ యొక్క జనాల్లోంచి మరి ఎవరైనా సరే దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటే వారిని అంగీకరిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4 కొహార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా! ధర్మశాస్త్రం రాకముందు మనకు మరి అబ్రహాం గారు మరి విశ్వాసాన్ని గాను నీతిగాను ఉన్నాడు. నీతిగా ఎంచబడిందంటే ఆయన విశ్వాసం బట్టే కదా! ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒబీడియన్స్ చూపడం ద్వారా మరి ధర్మశాస్త్రము క్రీస్తునందు పరిపూర్ణమైన తర్వాత క్రీస్తునందు సిలువ కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇట్లా ఈ 4 కొహార్ట్ ఏంటంటే ఇంకనూ ప్రభువుని గురించి తెలుసుకోవాల్సినట్టు వారు లేదా ఇంకా తెలుసుకుంటా ఉన్న వాళ్ళు అనుకుంటే వీళ్ళల్లోంచి ఎవరైనా సరే ఆయన గనక భయపడి ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తా ఉంటే వారికి అది నీతిగా ఎంచబడి దేవుడు వారిని తన ప్రజలుగా అంగీకరిస్తున్నాడు. అంటారు స్పెషల్గా ఏలూరనియో, విజయవాడనో, యూదుడనో, ఇజ్రాయేలీయుడనో కాదు. ప్రతి జనములోను అని చెప్తున్నాడు ఆయన. ప్రతి రేస్‌లోను, ప్రతి ఎథ్నిసిటీలోను అని చెప్తున్నాడు. మళ్ళీ 36వ వచనంకి ఏం చేస్తున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అదొకసారి మీరు హైలైట్ చేసుకోండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి ఆ వెంటనే ఏం చేస్తున్నాడు? జూయిష్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అన్నమాట. ఇక్కడ ఏమంటే యూదుల ద్వారా లేకపోతే ఇజ్రాయేలీయులకు పంపించాడు. ఎట్లా? ఆయన దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపాడు అని. అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబడింది డివైన్ ప్లాన్‌లో అనే విషయాన్ని అంటే మరి పేతురు కొర్నేలికి చెప్తున్నాడు కాబట్టి ఆ స్టోరీని ఆయన అట్లా జూయిష్ కాంటెక్స్ట్‌లోంచి కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత 37లో మరి సరే 37, 38 చదవండన్న. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. 36లో ఏమన్నాడండి? 36 స్టార్టింగ్‌లో ఏమన్నాడు? 36 స్టార్టింగ్‌లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అక్కడేమో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. 38కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంట? దేవుడు నజరేయుడైన యేసును. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంటే పేతురు ఆ యొక్క ట్రినిటీని ఇండైరెక్ట్ గానో లేకపోతే ఒక రకంగా ప్రత్యక్షంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే. నజరేయుడైన యేసు అనగానే హ్యూమన్లీ ఆస్పెక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్‌ని ఆయన అక్కడ ప్రజెంట్ చేసి ఏం చెప్తున్నాడు? నజరేయుడైన యేసును మరి ఏ విధంగా అభిషేకించాడంట? చదవండి 38 ఫస్ట్ పార్ట్ చదవండి.
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననేది యోహాను దేవుడు అక్కడ వరకు అన్న మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే బాప్తిస్మము మరి యోహాను ఇచ్చాడో ఆ వెంటనే పరిశుద్ధాత్మ దిగి రావడం ద్వారా ఆయన అభిషేకించాడని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 100% హ్యూమన్ అండ్ 100% డివైన్ అని మరి మనకు చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ సపరేట్గా పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం ఏంటి? అంటే ఈ వర్డ్స్‌ని బేస్ చేసుకొని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ కాంటెక్స్ట్‌లో పేతురు హ్యూమన్‌లీ యాస్పెక్ట్‌ని ప్రెజెంట్ చేస్తూనే యేసుక్రీస్తుకున్నటువంటి ఆ డివైన్‌లీ యాస్పెక్ట్‌ని ఆయన ఎట్లా అంటే పవర్ ఉంది. కానీ పవర్‌ని వినియోగించుకోకుండా ఆయన సరెండర్ అయిపోతున్నాడు. దేవుని చిత్తానికి సరెండర్ అయిపోయిన మానవుడిగా కనపడతా ఉంటే, అట్టి మానవుడిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపుదల చేసి ముందుకు నడిపిస్తున్నాడు. అంటే ఇట్స్ ఎ సింబాలిజం ఫర్ ఆల్ ఆఫ్ అస్ థాట్ వి విల్ ఆల్సో బి బ్లెస్డ్ విత్ దట్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క చిత్తాన్నిలో ఆ విధంగా హోలీ స్పిరిట్ చేత నడిపింపబడతాము అని చెప్తున్నాడు. ఆ విధంగా ఇదిగో పేతురు, యోహాను వంటి మేము నడిపింపబడ్డామని చెప్తున్నాడు. ఇదిగో ముందు బాప్తిజం తీసుకున్న వారందరికీ కూడా అదే విధంగా నడిపింపబోతున్నాడు అనే విషయాన్ని అక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అలాగే మరి మిగిలిన వాళ్ళందరినీ స్వస్థపరచడానికి ఆయన ఏం రాస్తున్నాడంటే సెకండ్ పార్ట్ ఆఫ్ 38 వర్స్ చదవండి. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన చేయిచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించును. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అంటే వారు విడిపోయి లేరండి. వారు ట్రినిటీ కాబట్టి ఇటర్నల్లీ వాళ్ళు ఒక్కరే, మరి సేమ్ అయి ఉన్నారు. మళ్ళీ ఆ రిలేషను ఇట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైం, ఎప్పుడైనా కూడా. కాకపోతే ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలను కొంచెం హైలైట్ చేయడం కోసంగా ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినని, అభిషేకింపబడినని, బాప్తిజమం ఆ విధంగా జరిగిందని చెప్పుచు మరి దేవుని యొక్క విల్కి సరెండర్ అయినటువంటి హ్యూమన్లీ ఆస్పెక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని ప్రజెంట్ చేస్తూ ఏం చేస్తున్నాడంటే అపవాది చేత పీడింపబడిన అన్నప్పుడు మనం ఎలా చూడొచ్చు అంటే కంప్లీట్గా ఇంకా బ్యాక్, మనం ముందుకు వెళ్ళడానికి ఫార్వర్డ్ అంటే బ్యాక్ ఏమంటే బ్యాక్వర్డ్ అంటాం కదా, బ్యాక్వర్డ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆదికాండం 3వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఆ ఎపిసోడ్కి తీసుకెళ్ళిపోయాడని అనుకోవచ్చు. సో ఆ అపవాదికి లోకం అప్పగింపబడింది కాబట్టి అతని చేత పీడింపబడుచున్న మనందరినీ స్వస్థపరిచాడు. అంటే ఇన్ ఏ వే హీలింగ్, స్వస్థత అనే ఫిజికల్ ఆస్పెక్ట్ లోంచి చెప్తూనే ఇన్ అదర్ వే ద డార్క్నెస్ దట్ వి ఎంటర్డ్, లేకపోతే ద సిన్ దట్ వి ఎంటర్డ్, దాని విషయంగా ఆయన మనల్ని స్వస్థపరిచాడనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అయితే 39 చదవండి ఇప్పుడు. ఆయన యూదుల యెరూషలేము నందును చేసిన వాటినన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. అక్కడ ఏమంటున్నాడంటే ఈ జరుగుతున్న వాటన్నిటికి విషయమై ఈయన ఏంటని చెప్పుకుంటున్నాడు పేతురు గారు. చదవండి 39లో ఏమని చెప్పాడు? వాటికి అన్నిటికి యూదుల దేశమందును యెరూషలేము నందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. వి ఆర్ ద విట్నెసెస్ అని పేతురు చెప్తున్నాడు. పేతురు అనగానే ఇక్కడ ఏంటంటే ఆ 12 మంది యొక్క ప్రధాన శిష్యులు లేదా అపోస్తలు అనబడే ఆ యొక్క గ్రూప్ లేదా అంటే ఐడెంటిటీ వచ్చేస్తుంది అనమాట. సో మేము ఇవన్నీ చూసాం, మేము ఇవన్నీ కళ్ళారా మేము చూసాం, ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి అని చెప్తున్నాడు. అంటే ఆయన ఉత్తినే ఏం చెప్పట్లా, హీఈస్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్. అంటే దేవుని యొక్క డివైన్ ప్లాన్ గురించి కూడా ఆయన చిన్నగా అక్కడ అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాడని అర్థం. ఓకే, 40వ వచనానికి రండి ఇప్పుడు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ఆపాడు. కావాలని 40th వర్స్ అక్కడ బ్రేక్ చేశాడేమో అనిపించింది. నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను, వెన్ ఎవర్ యు ఆర్ అంటే దేవుని గురించినటువంటి ఆ యొక్క గాస్పెల్ని షేర్ చేసిన ఆ యొక్క శుభవర్తమానాన్ని మీరు ఎప్పుడు పంచుకున్నా కూడా యాజ్ ఎ సెడ్ ఇట్స్ ఎ ప్యాకేజ్. అంటే మనకు అర్థం అవడం కోసం ఆ పదం వాడుతున్నానని కూడా చెప్పాను. క్రీస్తు అనిన క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు కాదంటారా? ఇప్పుడు 41వ వచనంలో ఇదిగో 41 నుంచి 42లో ఉండేది ఆ పునరుత్థానపు ఆ పోస్ట్ ఏం జరగబోతుంది అనే దాని గురించి చెప్పబోతా ఉన్నాడు. చదవండి 40 నుంచి 42 వరకు కంటిన్యూగా చదవండి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు కొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. 42 కూడా. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను.
దేవుడు ఆయనను 3వ దినమున లేపి, అండ్ దెన్ 41లో ఆయన మృతులలో నుండి లేచిన తరువాత 42లోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా, అంటే పోస్ట్ రిజరెక్షన్ సినారియో గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళు అప్పటి నుండి కూడా ట్రినిటీ గురించి చెప్తున్నారు, హోలీ స్పిరిట్ గురించి చెప్తున్నారు, అలాగే క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాల గురించి, లేకపోతే ఆయన చేసినటువంటి ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించినటువంటి పరిచయం గురించి వీళ్ళు చెప్తున్నారు. సో దే ఆర్ ఆన్ ద పాయింట్, ఎగ్జాక్ట్లీ ఆన్ ద పాయింట్ అనమాట. అయితే చెప్తూ నేను ఏమంటున్నాడంటే, ఎవరు అంటే సాక్షులు? ప్రజలందరికీ కాక దేవుని చేత ఏర్పరచబడిన సాక్షులు అంటే మేమే అని ఆయన చెప్తున్నాడు. అయితే అది సందర్భానుసారంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ డిఫరెన్స్ కూడా మనం ముందుకెళ్లే కొద్దీ చూద్దాం. వీళ్ళకి ఆజ్ఞాపించిన తర్వాత 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు స్లో డౌన్ చేద్దాం. 43 మళ్ళీ ఏం చేయాలంట? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో, దీని గురించి కూడా మీకు లాస్ట్ వీక్ లో చెప్పాను. మన నోటితో ఒప్పుకోవాలి ఆ విశ్వాసాన్ని గురించి, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలనే విషయం గురించి మనం ఆ స్టడీ అంతా చూసాం కూడా. ఇది దానికి రీడైరెక్ట్ అవుతా ఉంటే చివరిలో ఏమంటున్నాడు? ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు అంటున్నాడు. ఇప్పుడు జరిగిన దాన్ని అంతటినీ చూసిన వారుగా మేము సాక్షులము అని అపోస్తుల గురించి ఆయన చెప్తున్నాడు. ఇది జరగబోతుందని ఆల్రెడీ ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారని ఆ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. అంతేగాక బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా ఒక సాక్షి అనే విషయాన్ని కూడా ఆయన అక్కడ చెప్తున్నాడు. రండి ఈ సాక్ష్యం అనే దాని గురించినటువంటి ఒక వర్స్ని మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనానికి రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మళ్ళీ ఒకసారి చదవండమ్మా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దట్ వర్స్ ని ఒకసారి మళ్ళీ చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అక్కడ వరకు మళ్ళీ చదవండి. ఏమంటే క్రీస్తు యేసు ఎవరంట? ముఖ్యమైన మూలరాయి. ద కార్నర్ స్టోన్ ఈజ్ యాక్చువల్లీ ద జీసస్ క్రైస్ట్. అయితే ఆయన ఏం చేశాడంటే, తను ఎర్లీ చర్చ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసంగా జరుగుతున్నటువంటి ఈ డివైన్ ప్లాన్లో ముందుగా ప్రవక్తల ద్వారా జరగబో దాని గురించి అంతా చెప్తా ఉంటే ప్రవక్తలు సాక్షులై ఉన్నారు. అండ్ దెన్ బాప్తిజమం ఇచ్చు యోహాను మరి ఆయన గురించి ప్రకటించేవాడిగా సాక్షి అయి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రధాన శిష్యులు లేదా అపోస్తులను మరి ఏమంటున్నాడు అక్కడ రాశాడు కదా, చదవండి. మూలరాయి తర్వాత ఏం రాశాడు? అపోస్తులు ప్రవక్తలు ఏమై ఉన్నారని రాశాడు. 20వ వచనం స్టార్టింగ్ వేసిన పునాది పైన ఆయన ఎర్లీ చర్చ్ ని బిల్డ్ చేస్తా ఉన్నాడు. అయితే అది ఒక పాయింట్ వరకే, ఎర్లీ చర్చ్ బిల్డ్ అయ్యేంత వరకు, అంతవరకు మాత్రమే. అంతే తప్ప వాళ్ళు ఎల్లకాలం ఇక ఏమంటారు ఎట్లా చెప్పాలి అంటే ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ద కార్నర్ స్టోన్ ఈజ్ జీసస్ కాబట్టి ప్రాధాన్యత ఆయన మీదకే వెళ్ళాలి, అంతే తప్ప అపోస్తలుల మీదనే పెట్టడం అని కాదు. వాళ్ళకి అప్పగింపబడినటువంటి ఆ బాధ్యతను నమ్మకంగా వాళ్ళు కొనసాగించారు, దానిలో డౌట్ లేదు. ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి ఆ బాధ్యతను నమ్మకంగా కొనసాగించారు, దానిలో డౌట్ లేదు. దే ఆర్ ద వెజల్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ మీన్స్ ఆఫ్ గాడ్, లేకపోతే మీడియమ్స్ ఆఫ్ గాడ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ ద జీసస్. అయితే మరి ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం. మరి స్టెఫను మరి ప్రధాన శిష్యుడు కాదే, కానీ శిష్యులందరికంటే ఫస్ట్ మార్టీర్ హతసాక్షిగా ఎవరు మారారు? 7వ అధ్యాయంలో స్టెఫనే కదా. మరి ఫిలిప్ ఆయన మరి ఫిలిప్ ది ఎవాంజలిస్ట్ అని రాయబడింది బైబిల్లో. మరి ఆయన డివైన్ ప్లాన్ యొక్క ఎక్స్టెన్షన్ ని లేకపోతే ద బ్రాడర్ ప్లాన్ ని ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా ఎగ్జిక్యూట్ చేయలేదా? యూనక్ కనబడి ఆయనకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి ఆయన బాప్తిజం ఇవ్వలేదా? శిష్యులను ఏ విధంగా దేవుడు పంపించారో మరి ఫిలిప్పును కూడా ఆత్మ కొనిపోవడం మనం చూడటం లేదా? అలాగే మరి బర్నబా గారిని ఏమందాము, పౌలు గారిని ఏమందాము?
అంటే దేవుడు ఒక పాయింట్ తర్వాత ఏం చేశారంటే ఈ హద్దుల్ని చెరిపేశాడు ఆయన, ఈ డెఫినేషన్ని చెరిపేశాడు. అలాగే ముందు ప్రాఫిట్స్ని ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళు, యూదుల్ని ఎన్నుకున్నాడు కాబట్టి యూదులు, లేకపోతే అపోస్తలుని ఎన్నుకున్నాడు కాబట్టి అపోస్తలు, అట్లా అని లేదు. ఇది మనుషులు ఏం చేశారంటే ఒక క్రమం, ఒక ఆర్డర్, ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, బాబు నువ్వు అనుకునేది కాదు, దే ఆర్ మై వెజల్స్, నో డౌట్, దే ఆర్ మై మీడియం, దే ఆర్ మై ఛానల్, నో డౌట్, కానీ ఇట్ విల్ బి అకార్డింగ్ టు మై విల్ అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయబోతా ఉంటే, అందుకనే అపోస్తలులకి డిసైపుల్స్కి అనే దానికి మనము వాక్యపరంగా చూసుకుంటే స్కోప్ ఆఫ్ వర్క్ కానీ లేకపోతే ఆ డెఫినేషన్ కానీ చూసుకుంటే ఒక చిన్న డిఫరెన్స్ అనేది, ఒక లైన్ అనేది ఉంటుంది అనమాట. కానీ దేవుడు మీరు అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే ఆ యొక్క లైన్ ఆయన చెరిపివేసి, ఆ సరిహద్దుల్ని చెరిపివేసి, అపోస్తులు అంటే టైటిల్ పెట్టుకోవడానికి లేదు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అంటే నేను అపోస్తులుడు అయినటువంటి రాజేష్ అని మాట్లాడుకోవడానికి లేదు, నాకు నన్ను బట్టి కాదు, నన్ను నడిపించినటువంటి దేవుడిని బట్టి అని ఉంటుంది, లేదా నన్ను నడిపించినటువంటి ఆ పరిశుద్ధాత్మను బట్టి అని నేను మాట్లాడాలి, నేను మాట్లాడేటప్పుడు. అందుకనే అందరిని శిష్యులుగా చేయమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? గ్రేటర్ కమిషన్ ఇచ్చేటప్పుడు మరి మత్తయి సువార్త చివరిలో ఏం చెప్పాడు? మీరు అందరూ వెళ్ళి సకల ప్రదేశాలకు వెళ్ళి సకల జనులను నాకేం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి మనం అందరం కూడా శిష్యులమే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా ఒక అపోస్తులనే అనుకోదు. అపోస్తులు అంటే డోంట్ గో బై టైటిల్. మనకి ఒక బాధ్యత అప్పగింపబడింది. ఏంటి ఆ బాధ్యత అంటే, నేను లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా చెప్పా, దేవదూతలకు కూడా దక్కనటువంటి అంత గొప్ప ధన్యత నీకు నాకు దక్కింది. ఏంటి ఆ ధన్యత? మనం సువార్తను ప్రకటించే బాధ్యతను మన మీద దేవుడు పెట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవదూతలకు కూడా అంత ఫుల్ ప్లెజర్ గా దక్కలేదట, మనకు దక్కింది ఆ యొక్క గౌరవం, లేదంటే ఆ బాధ్యత, ఆ ధన్యత. మరి ఆ విధంగా దేవుడు మనందరినీ శిష్యులుగా చేసి నడిపిస్తూ మనకేం చెప్తున్నాడు? మీరు వెళ్ళండి, మీరు మిగతా ప్రాంతాలకు కూడా, అంటే మనకు కూడా వర్తింప చేస్తున్నాడు ఆ డెఫినేషన్. ఏమని అంటే, మీరు వెళ్ళి సకల ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి చెప్పండి అంటున్నాడు. అలాగే మినిస్ట్రీ అంటే యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్టర్నల్ థింగ్. చెప్పాను కదా, లేయర్స్ లో ఉంటుంది. ఒక్కొక్కరికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మినిస్ట్రీ. కొంతమందికి కుటుంబం సంబంధించి, కొంతమందికి ఎక్స్టర్నల్ గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సరే, మనం కూడా మరి విట్నెస్లమే అని చెప్పడానికి నేను ఒక వాక్య భాగాన్ని మీకు చూపించబోతా ఉన్నాను. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. నిజానికి 1 నుంచి చదివినా కూడా ప్రాబ్లం ఏం లేదు. 1 నుంచి 4 వచనాలు చదవండి అమ్మా. చదవమంటారండి? 1 నుంచి చదవండి. కావున మనము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్నాం. సో 4th verse itself is saying that మనం కూడా ఇప్పుడు విట్నెస్లమే. ఎలా విట్నెస్లు అయ్యామంటే దానికి ఆయన కాంటెక్స్ట్ ఎలా సెట్ చేస్తున్నాడంటే, స్టార్టింగ్ 2వ అధ్యాయం 1st వచనంలో ఏం చెప్తున్నాడంటే, మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొని పోకుండానట్లు, అంటే నువ్వు ఏదైతే సువార్తను వింటున్నావో దాని గురించి నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు, విడిచిపెట్టొద్దు అంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడంటే కొంచెం జాగ్రత్త కూడా కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు వచ్చేటటువంటి సినారియో కూడా ఉంది కాబట్టి, లేదా నువ్వు డ్రిఫ్ట్ అవే అయిపోయేటటువంటి సినారియో కూడా ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ ని జాగ్రత్తగా చూసుకో అంటూ స్టార్ట్ చేసి ఏం చెప్తున్నాడంటే, 2వ వరుసలో యాక్చువల్లీ లా గురించి చెప్పబడుతుంది. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అనగా లా అని మనకి చెప్తా ఉంది. దానికి రెఫరెన్స్ గా మీరు కావాలంటే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనంలో కూడా ఆ విధంగా తెలుపబడింది. మీరు సమయం ఉన్నప్పుడు ఒకసారి మీరు కూడా దాన్ని చూడండి, రిఫరెన్స్ ఒకసారి చూడండి. అయితే 3వ అధ్యాయం 3-4 వచనాలకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం అంటున్నాడు. అంటే ఆ రక్షణ ఎలా స్టార్ట్ అయిందంట? మొదట ప్రభువు బోధించుట చేత ఆరంభమై, విచ్ వాజ్ ఫస్ట్ అనౌన్స్డ్ బై ద లార్డ్. అంటే మరి యేసుక్రీస్తు ఆ యొక్క తన పరిచర్య కాలమంతట్లో కూడా మరి దేని గురించి ఆయన మరి బోధించాడండి? చెప్పండి.
దేని గురించి బోధించాడు? విశ్వాసం గురించి. ఇంకా? ప్రేమ, సమాధానము. ఇంకా? అల్టిమేట్‌గా ఆయన ఎండ్ పాయింట్ ఏం చూయించాడు ఆయన? పరలోక రాజ్యం గురించి. ఎగ్జాక్ట్‌లీ. వెల్ డన్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు, సరెండర్ అవ్వడం గురించి చెప్పాడు. కాబట్టి ఆయన బోధించట చేత ఆరంభమయ్యి ఆయన ఉన్నప్పుడు కూడా జరిగాయి సూచక్రియలు, మహత్కార్యములు ఇవన్నీ జరిగాయి. అప్పుడు కూడా మనం అంతా ఆయన్ని ఫాలో అవ్వటము, ఆయన వైపు తిరగటం చేశాం. కానీ వన్స్ ఆయన ఎప్పుడైతే మరి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన దానికి ఫుల్ఫిల్మెంట్ స్టార్ట్ చేశాడు అపోస్తుల కార్యాల్లో, అప్పటి నుంచి ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన చిత్తానుసారంగా సూచక్రియలే గాని, మహత్కార్యములే గాని, అద్భుతములే గాని వీటన్నిటి ద్వారా జరుగుతూ ఏం జరుగుతుందంట? సాక్ష్యం ఇచ్చుచుండగా ఆయన నడిపిస్తూ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంట, అవి పొందుకుంటున్న జనాలు కూడా సాక్ష్యం ఇస్తున్నారంట. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన యొక్క బోధ చేత స్టార్ట్ అయ్యి ఆయన యొక్క కృపావరముల చేత లేకపోతే క్రియల చేత మహత్కార్యముల చేత ఏవైతే మనం విట్నెస్ చేస్తున్నామో మనము విట్నెస్ ఏనంట, దేవుడు కూడా విట్నెస్ ఏనంట. ఆ విట్నెస్ వల్ల ఆ వినిన వారందరికీ ఏమైందంట? ఆ యొక్క సాక్ష్యం ద్వారా ఆ యొక్క బోధ అనేది దృఢపరచబడింది. అంటే మన ముందున్న వాళ్ళంతా కూడా ఎలా క్రైస్తవులుగా మారారు? విన్నారు, కన్నారు, చూశారు, మనసున గ్రహించారు, వారు కూడా తాకపడ్డారు, లేకపోతే పరిశుద్ధాత్మ చేత వారు కూడా మరి కన్విక్షన్ చేయబడ్డారు, గావింపబడ్డారు. కాబట్టి వారు కూడా మరి ప్రభువు వైపుకు తిరగగలిగారు. సో ఆ లెక్కను చూసుకుంటే మనమందరం కూడా సాక్షులమే, అపోస్తులతో సమానంగా మనందరం కూడా సాక్షులమే. అంటే ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఇప్పుడు నీకు ఎలా అయితే అది ట్రాన్స్ఫర్ అయిందో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్ఫర్ చేయాలి, ముందు ప్రాంతాలకు నువ్వు అది ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నీ బాధ్యత నువ్వు వెళ్ళి ఇతరులను దేవునికి శిష్యులుగా చేయటం. ప్రభు అనగానే మళ్ళీ అది రావాలి, జనన మరణ పునరుత్థానాల గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి. అంతే. ఇక్కడ ఇంకొక చిన్న చిక్కుముడి ఏముందంటే, సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు వీటి మీద మాత్రమే నువ్వు ఫోకస్ పెట్టి నీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని నువ్వు చూసుకున్నా, లేకపోతే ఇతరుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు చూసినా అదేమైపోద్ది అంటే ఆ కార్ లేకపోతే ఆ జర్నీ ఒక్కసారిగా బోల్తా కొడుతుంది అనమాట. నిన్ను బట్టి కాదు. ఇక్కడ నువ్వు సాక్ష్యం చెప్తున్నావు అంటే ఆబ్వియస్లీ నీకు జరిగిన నీ పాస్ట్తో కంపేర్ చేసి నువ్వు సాక్ష్యం చెప్తావు. కనిన వాడిని ఆ పాట లిరిక్ మీకు గుర్తుంటే ప్రాబబ్లీ ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్ అనమాట. ఎవరికన్నా పాట వస్తే ఈ పాట ఫస్ట్ వర్స్ పాడండి, సాక్ష్యం ఇచ్చేదా అనే పాట. సాక్ష్యమిచ్చేదా పాడండి. యా అదేనండి. అమ్మ పాడండి అమ్మ. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, కనిన వినిన సంగతులను సాక్ష్యమనిగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. మరి అవకాశం ఉన్నప్పుడు ఒకసారి ఈ పాట లిరిక్ని మీరు చదవండి. చదివితే ఎక్కడ కన్నా విన్న సంగతులను చెప్పడమే సాక్ష్యం అని అక్కడ ఆపేయలేదు ఆయన. ఇంకా ఇదిగో నువ్వు సాక్ష్యం అంటే ఏమేమి విషయాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఇక్కడ ఈయన రాశాడు. మరి మంచి రైటర్, అంటే ఆ కాలానికి రెలవెంట్గా ఆయన చక్కగా రాశాడు. ఇప్పుడున్న కాలానికి రెలవెంట్గా ఇంకా 2-3 చరణాలను మనం యాడ్ చేయొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. సో నువ్వు కన్నవాటిని, విన్నవాటిని, నువ్వు అనుభవించే వాటిని, నీ యొక్క అనుభవాన్ని చెప్తూనే నువ్వేం చేయాలంటే నీ ఆ ఫోకస్ని, ఎండ్ పాయింట్ని యేసుక్రీస్తు వైపుకి గనక నువ్వు తిప్పగలిగి వారిని మోటివేట్ గనక చేయగలిగినట్లయితే మరి అది నిజమైనటువంటి సువార్త అని మరి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. రైట్. మరి మనం ముందుకు వెళ్ళిపోదాం వాక్యంలో. 43లో మనం ఏం చదివామంటే 10వ అధ్యాయం 43 అపోస్తుల కార్యాలకు వచ్చినప్పటికి ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడు. దీని గురించి కూడా మనం లాస్ట్ వీక్ మనం ఆ యొక్క వర్స్ని మనం చూసాము. ప్రాబబ్లీ ఇంకొక రెఫరెన్స్ క్విక్గా చూసే ప్రయత్నం ఏం చేద్దాం అంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనెను. అంటే కాంటెక్స్ట్ గురించి చదవాలంటే 10వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. ఏం చెప్తున్నాడంటే, మీరందరూ ఇజ్రాయేలీలందరూ మీరు తృణీకరించినటువంటి రాయి మూలరాయి అయ్యింది. ఆ మూలరాయి లేదా కార్నర్ స్టోన్ ఎవరంటున్నాడంటే జీసస్ క్రైస్ట్ అని ఆయన చెప్తూ 12వ వచనం దగ్గరికి ఏం చెప్తున్నాడంటే, ఎవరి వలనను రక్షణ కలుగదు.
మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు మనం చదివిన మన 10వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన వచనంలో కూడా అదే ఉంది కదా. ఇది 43 ఒకసారి చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఉమ్, ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ఉమ్. ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి వచనంలో కూడా ఆయన నామం గురించేగా చెప్పబడుతోంది. సో కాబట్టి ఆయనే రక్షణ మనకి ఇవ్వగలడు. ఇంకే నామము కింద రక్షణ లేదు. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనేవి లేవు, పాప క్షమాపణ అనేది లేదు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ మాట్లాడుతుండగా జరిగిన ఒక వింత అద్భుతం ఏంటంటే 44వ వచనంలో చదవండి ఒకసారి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఉమ్. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు, ఇందాక నేను చెప్పాను కదా, మనం ఒక ఆర్డర్ అనేసుకుంటాం కానీ ఆర్డర్ని దేవుడు బ్రేక్ చేశాడని. బాప్తిస్మమునకు సంబంధించి కూడా ఒక ఆర్డర్, అంటే వీళ్ళకి అర్థమైనంతలో ఒక ఆర్డర్ ఉండింది కదా. ఎట్లా హోలీ స్పిరిట్ మరి నిన్ను లోపల నుంచి కన్వెక్ట్ చేస్తా ఉంటే నువ్వు మరి మారు మనసు పొందుకోవడం కానీ లేకపోతే దేవుని వైపు తిరగాలనేటటువంటి ఆ మనసు కలిగి వెళ్ళి మరి నీవు ప్రభువే రక్షకుడని మరి ఒప్పుకుని నీటిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇమీడియట్ గా కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఒక టైం పాయింట్ తర్వాత ఎప్పుడైతే అపోస్తలులు మరి ప్రార్థన చేసినప్పుడు లేదా చేతులు ఉంచినప్పుడు ఏం జరుగుతూ ఉండిందంటే పరిశుద్ధాత్మ పైనుంచి వారి మీదకి దిగి రావడం అనే సినారియోలు ఇంతకు ముందు యొక్క చాప్టర్స్లలో మనం చూసాం. అది ఒక రకమైనటువంటి ఆర్డర్ గా ఉంటా ఉంటే ఆ ఆర్డర్ ని దేవుడు బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంట, ఈయన ఇంకా మాట్లాడుచుండగానే ఏం జరిగిందంట, 44వ వచనం చదవండి అన్న మళ్ళీ ఒకసారి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగానే అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఇంకా చెప్తూనే ఉన్నాడు. వైల్ హీ వాస్ స్టిల్ స్పీకింగ్ దోస్ వర్డ్స్, వాట్ హ్యాపెండ్, హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి రావడం జరిగింది అనమాట. ఆ వెంటనే 45, 46 చదవండి అన్నమాట. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యుల మీద సైతము కుమ్మరించుబడుటయు చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఇప్పటి వరకు అపోస్తలులు ప్రార్థన చేస్తే ఎయిదర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బాప్టిజం ఆర్ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ పరిశుద్ధాత్మ దిగి రావడము లేకపోతే దిగి వచ్చినప్పుడు కొంతమంది అన్ని భాషలతో మాట్లాడడం చూసాము. ఇది ఇంకా చెప్పాలంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మరి యాక్ట్స్ 1:8 అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం కనుక మనం దాని ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది అని మనం సర్టన్ ఈవెంట్స్ చూసుకుంటూ వచ్చాం కదా. ఇది వన్ ఆఫ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఇక్కడ ఎవరైనా క్విక్ తీయండి 1వ అధ్యాయం 8వ వచనం తీయండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. సో అది ఫుల్ఫిల్మెంట్ అవుతూ వస్తుంది. సో దేవుడు ఇక్కడ ఆ ఆర్డర్ ని బ్రేక్ చేసేసి ఆయన ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ యాజ్ పర్ మై విల్ ఐఎమ్ డూయింగ్. నువ్వు అనుకున్న ఆర్డర్ కాదు మనిషి అని చెప్తున్నాడు. పేతురుకు కూడా స్పష్టం చేస్తున్నాడు ఏంటంటే, యూదుల మీదకే వస్తుంది అనుకుంటున్నావా? కాదు, యూదేతరుడు అయినటువంటి మనిషి. అందుకనే స్టార్టింగ్ లో ఏమన్నాడు, నేను పవిత్రమని ఎంచిన దానిని నీవేళ అపవిత్రమని ఎంచుకుంటావు అనే క్వశ్చన్ ఆయన అక్కడ ఎందుకు పెట్టాడంటే, ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ లింక్ పెట్టాడు. అలాగే నేను 34వ వచనంతో స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పానంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నానన్నప్పుడు తను ఎలాంటి ఒక వర్షంలో ఉన్నాడంటే, ఓహో దేవుడు యూదేతరులకు కూడా కనపడతాడు, విషయాలు చెప్తాడు, మరి సువార్తను గురించి చెప్పమంటాడు అనుకున్నాడు. కానీ సడన్ గా మరి మాట్లాడుచుండగానే బాప్తిజం కూడా ఇవ్వకముందే పరిశుద్ధాత్మ దిగి వచ్చేసరికి బిత్రపోయి ఏమన్నాడు, చూచి విభ్రాంతి నొంది. వెంటనే 47లో రెస్పాన్స్ రాశాడు. చదవండి 47 చదవండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి అక్కడ స్టార్టింగ్ లో ఏమంటున్నాడు, అందుకు పేతురు ఏమన్నాడు వెంటనే అక్కడ, మనవలే, అంటే యూదుల వలే అనుకున్నాడు. లేకపోతే ప్రాబబ్లీ కొంచెం లిటిల్ హ్యూమన్ ఆస్పెక్ట్ యాడ్ చేస్తే ప్రాబబ్లీ అపోస్తుల వల్లే అని కూడా అనుకుని ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు అది బ్రేక్ చేయగానే ఏమంటున్నాడు వెంటనే, ఎవడైనను, చదవండి అక్కడి నుంచి, ఎవడైనను వీరు బాప్తిజం పొందకుండా
నీళ్లకు ఆటంకము చేయగలడా ఆ! అని చెప్పి ఎవడాపుతాడు? దేవుడు డిసైడ్ చేసిన తర్వాత ఎవడాపుతాడు? ఇదే కదా మనం లాస్ట్ వీక్‌లో చూసింది. నేను ఎవరి మీద కరుణ చూపుతానో వారి మీద కరుణ చూపుతాను. నేను ఎవరి మీద ఉగ్రత చూపుతానో వారి మీద ఉగ్రత చూపుతాను. ఇట్ ఈస్ మై విల్ అని దేవుడు క్వెషన్ చేస్తే మనం ఏమన్నా మాట్లాడగలమా? ఇదిగో ఇది అదే సినారియో. ఇది అదే సినారియో. ఒక పాత్రను ఉగ్రతకు మట్టి మీద అధికారం కలదు కుమ్మరికి. ఒక ఘటమును కరుణా పాత్రగాను, ఒక ఘటమును ఉగ్రతకు పాత్రగాను చేస్తే ఎవడయ్యా అడగగలిగేదంటే అదిగో అది దీనికి ఇక్కడ ఇంప్లికేషన్‌లా కనబడతా ఉందన్నమాట. ఆ! ఆ తర్వాత వారికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత కొంతమందున్నాడు. అయితే ఇంట్రెస్టింగ్ వర్స్ ఇంకోటి నేను మీకు చూపిస్తాను. 24వ వచనం చదవండి ఇదే అధ్యాయంలో. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఏం పేతురు చేశాడంట లోపలికి అన్న అక్కడ వరకే. ఏం చేశాడంట కొర్నేలి చదవండి. అప్పుడు కొర్నేలి ఏం చేశాడు? బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పిలిపించి ఏం చేశాడు? వాళ్ళని ఆపాడు. ఆపి ఏం చేశాడు? వచ్చే వరకు కనిపెట్టుకొని ఉన్నాడు రక్షణ కొరకు. చాలా గొప్పదైన విశ్వాసాన్ని, చాలా గొప్పదైన భక్తి శ్రద్ధల్ని మరి ఆయన ఇక్కడ ఎగ్జిబిట్ చేశాడు. ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్ ఫేజ్‌లో అందరం ఆరంభ శూరత్వంలాగా అందరిలోనూ ఆ ఎమోషన్, ఎక్సైట్‌మెంట్ ఉంటది గానీ, అక్కడి నుంచి దాన్ని కంటిన్యూ చేయడంలోనే అసలైనటువంటి మరి పరీక్ష అనుకోవచ్చు, లేకపోతే ప్రయాణం అనుకోవచ్చు. మరి క్రైస్తవ్యం పూలపాను కాదు. మనం ఏదో ఆవేశంగా దేవుడు నా బాధల్ని తీర్చేసాడనో, తీర్చాలనో ఎళ్ళటం కాదు. ఎంతమంది మనం ఇప్పుడు లెట్స్ సే మనకొక ఒక హీలింగ్ కోసం వెళ్ళాము. జరిగింది కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం గానీ, ఇవి ఏమి కాదు. సింపుల్‌గా క్రీస్తు నీ పాపాల నిమిత్తం చనిపోయాడు. ఆయన మూడో దినమున లేచాడు. రేపొద్దున్న ఎటర్నల్ లైఫ్ నీకు ఇవ్వబోతున్నాడు అంటే ఎంతమంది మనం ఇట్లా ఉన్న పళంగా విశ్వసించగలం? ఏది నీకు హీలింగ్ జరగకుండా, లేకపోతే నీ ఇంట్లో ఒక మహత్కార్యం జరగకుండా, ఒక ఒక సూచక క్రియ జరగకుండా ఎంతమంది మనం విశ్వసించగలం? ఎంతమంది కనిపెట్టుకొని ఉండగలం? మనుషుల వల్ల కాలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క క్రియలన్నిటిని మరి ఆయన అనుమతించాల్సొచ్చింది. ఎస్పెషల్లీ హీ నోస్ మనమంతా విక్టిమ్స్ అయిపోయాము. ఈ యొక్క డార్క్ వరల్డ్ లేకపోతే ఈ చీకటి నిండిపోయిన, పాపం నిండిపోయిన ప్రపంచంలో మరి చెప్పాలంటే ఒకరికొకళ్ళు ప్రమాదకరంగా మారిపోయినటువంటి సినారియో ఆయనకు తెలుసు కాబట్టే, మరి తన యొక్క ఆ యొక్క సిగ్నిఫికెన్స్‌ని ఆ కార్యాల ద్వారా చూపిస్తూ ఆయన మరి తన వైపుకు తిప్పుకుంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కన్విక్ట్ చేస్తూ ఆయన వైపుకు తిప్పుకొని తీసుకెళ్తా ఉన్నాడు. ఇక క్విక్‌గా ఆఖరి రిఫరెన్స్‌లు మనం చూసి క్లోజ్ చేసేద్దాం. మాది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-7 వరకు చదవండి. కొరింథీయులు మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-7 వచనాలు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒక్కడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. 7-8 కూడా చదవండి క్విక్‌గా. కాబట్టి వృద్ధి కలగచేయి దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడు నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. 8 వరకు ఆప్ చేద్దాం. టైం అయిపోయింది కాబట్టి. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే నీవు నీ టైటిల్‌ని బట్టో, లేకపోతే నువ్వు సో కాల్డ్ పర్సన్ బట్టో నీకు నువ్వు బోస్ట్ అప్ చేసుకునేదో, లేకపోతే అతని మీద నీ ఫోకస్ పెట్టి, లేకపోతే అతని ద్వారా నువ్వు ఇదయ్యేది ఏం లేదు. వృద్ధి కలగజేసిన వాడు ఎవరంట? 6వ వచనంలో చెప్తున్నాడు. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. తర్వాత 7వ వచనంలో ఏమంది? కాబట్టి దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. ఎవరిలోనూ ఏం లేదు. అపోలో వాళ్ళు లేదు, పౌలు వాళ్ళు లేదు, అపోస్తలుల్లో లేదు, యూదుల్లో లేదు, యూదేతరుల్లో లేదు. ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. కాబట్టి అందుకని ఇందాక అంటున్నా, నీ సాక్ష్యమైన ఇంకోటైనా ఎవరి వైపు తీసుకెళ్లాలంటే పాయింట్ ఇట్ టువర్డ్స్ గాడ్. అండ్ నువ్వు ఎప్పుడైతే దేవుడని తీసుకొచ్చావో వెంటనే ఆ ప్యాకేజ్ గురించి నువ్వు మాట్లాడాలి. మరి ఇక చివరిగా మరి సరే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు తీయండి. నేను ఇవాళ ఇక్కడితో క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ 2 ఉన్నాయి కానీ టైం లేదు ఇంకా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు.
క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సో అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అన్న ఎక్కడో ఒక్కటి ఎక్కువ వస్తుంది, కొంచెం చూడండి, క్లోజ్ చేసేద్దాం ఇంకా. సో దిస్ ఇస్ వాట్ పాల్ ఈస్ టెల్లింగ్. ఏంటంటే ప్రభువే అంతా, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. అంటే ఖచ్చితంగా నీ యొక్క రెస్పాన్స్, నీ యొక్క కోఆపరేషన్ దేవుడు కోరుకుంటాడు, కానీ బట్ నువ్వు చేసింది ఏమి లేదు, నీ టైటిల్లో ఏమి లేదు, నువ్వు టైటిల్ పెట్టుకోవడానికి ఏం లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తా ఉన్నాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లాస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఈ వర్సెస్ని మీరు నోట్ డౌన్ చేసుకుని చదవండి. టైం లేక నేను క్లోజ్ చేస్తున్నాను, కానీ ఎస్పెషల్లీ ఈ లూక్లో ఏం చెప్తున్నాడంటే, ఒకసారి దేవుడిని నువ్వు నమ్ముకుని ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడడం గురించినటువంటి చాలా మంచి వర్డ్, చాలా పెయిన్ఫుల్ వర్డ్. అంటే మనం అనుకునే పూలపాన్పు కాదు క్రైస్తవం అనే విషయాన్ని, అంటే సాక్షిగా ముందుకు వెళ్ళాలనే విషయాలు ఇందులో స్పష్టం చేస్తా ఉన్నాడు. ఒక టీచర్ గారు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఏంటంటే సాక్ష్యం చెప్పడానికి ఆవేశపడిపోవటం, ఎమోషనల్ అవడం కాదు, కానీ చెప్పిన తర్వాత ఏంటి అన్నది ఇంపార్టెంట్. సాక్ష్యం చెప్పడం కంటే కూడా సాక్షిగా బ్రతకడంలోనే నీ జీవితంలో ఆ ప్రయత్నం, ఆ మార్పు, ఆ వేగిరిపాటు, లేకపోతే ఆ ఎమోషన్, ఆ ఎగ్జైట్మెంట్ అక్కడ వర్క్ అవ్వాలని, తద్వారా నువ్వు ఇతరులకు రోల్ మోడల్గా, లేకపోతే నీ యొక్క జీవితంలో క్రీస్తును నువ్వు ఎగ్జిబిట్ చేయగలుగుతావు అనే విషయాన్ని మరి ఆయన తెలియజేస్తూ ఉండగా, మరి లైఫ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ యాక్చువల్లీ రిలేషనల్. ఏ ప్రొసీజరల్ కాదు, ఏ క్రమం కాదు, ఇంకోటి కాదు. కాబట్టి నీవు ఆయనను దేవుడని విశ్వసించి, హృదయం నందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని, మరి ఈ విషయాలను మీరు కూడా దేవుడు మీకు తెలియజేసిన ప్రకారంగా, మిమ్మల్ని కన్విక్ట్ చేసిన ప్రకారంగా ఇతరులతో కూడా మీరు పంచుకుని మరింతగా మీరు ఈ సంవత్సరంలో ముందుకు సాగాలని, మన గ్రూప్ని ఇంకనూ ముందుకు తీసుకువెళ్ళాలని, మరి ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ మనం మాట్లాడుకోవడానికి దేవుడు ఎంతగా కృప చూపుతున్నారు. కాబట్టి ఆ కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ, ప్రభు చిత్తమైతే నేను మరొక వారం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. మీ అందరికీ కూడా షాలోమ్ షాలోమ్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య సందేశం. ఎంతమంది మరి ఫాలో అవుతున్నారో, లేదంటే ఒక్కసారి ఆలోచించేయండి. విలువైన వర్తమానం, విలువైన సందేశం. కొన్ని మనకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ కొన్ని థియలాజికల్ గా కొన్ని పాయింట్స్, లేదంటే థియలాజికల్ గా కొన్ని ఒకదానికి ఒకటి, వచనానికి వేరే వేరే సందర్భాల్లో ప్రతి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనం గమనించగలిగితే దేవుడు మన కోసం ఎంత ప్రయాసపడ్డాడనేది మనము ఆ యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. చక్కని వాక్య సందేశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం.